రా ఇప్పటిదాకా రిషి తీసినాం. దీప ఉందిగా, ఏవి అందరినీ రమ్మన్నది కానీ ఇక. హాయ్, బాగున్నారా? అయ్యో పొట్టి పొట్టి పెరగడం లేదు. హలో అండి, హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి అందరికీ కూడా. ఇంకా నేనైతే మా పుట్టింటికి వెళ్ళడానికి అన్నట్టుగా ఇలా బ్యాగ్ అయితే సర్దేసుకున్నానండి. 2-3 ఫంక్షన్స్ అయితే ఉన్నాయండి, అమ్మ వాళ్ళ పుట్టింట్లో, మా పుట్టింట్లో. ఇంకా అక్కడికి వెళ్ళడానికి లగేజ్ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వెళ్ళడమే తర్వాయండి. ఇంకా మా తమ్ముడు అయితే సింగపూర్ నుండి వచ్చేసాడు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే శుక్రవారం దేవుడికి అయితే చేసుకుంటున్నారు. ఏంటి గణపతి కాదు, ఈ అబ్బాయి వాళ్ళకి, ఈ అబ్బాయి ఓకే, అబ్బాయిని ఏదో అరుస్తుందని ఇది కాల్షియం వస్తాయి దీంతో. యూట్యూబ్లో ఫేమస్ అవుతాక. ఓకే, మా తమ్ముడు, మా మరదలు మీకైతే పరిచయం చేయాల్సిన అవసరం లేదండి. మా తమ్ముడు సింగపూర్లో ఉంటాడు అని చాలా వీడియోలో షేర్ చేశాను. ఇంకా సింగపూర్ నుండి అయితే ఇండియా వచ్చేసాడండి. శుక్రవారం దేవుడికి అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా గారెలు ఊరెలు అన్నట్టుగా ఇంకా అమ్మవారికి చేసే నైవేద్యాల హడావిడిలో ఇల్లంతా ఇలా ఎక్కడి వాళ్ళు అక్కడే అన్నట్టుగా హడావిడిగా అయితే ఉన్నారు. ఓ వైపున వంట వాళ్ళు వంట చేసేస్తున్నారు. గుమ్మాలకి చక్కగా బంతి పూల దండలు, తోరణాలు అన్నట్టుగా అయితే కట్టారు. ఏదైనా పండగ అంటేనే ఇంకా పూలు, మామిడాకుల తోరణాలు. ఇంకా మా వదిన అండి, మేనత్త వాళ్ళ కూతురు, మా చెల్లెలకి అయితే ఆడపడుచు ఇంకా వచ్చిందండి. ఇంకా అన్నీ చెప్పడానికి అన్నట్టుగా మా మరదల వల్ల అక్కయ్య బెల్లపప్పాలు, గారెలు, అమ్మవారికి ఇష్టమైన అప్పాల్లో గారెలు, ఇంకా స్వీట్ అప్పాలు అండి. ఇలా ఇంకా మా వదిన అయితే వచ్చి కూరాడకుండా తర్వాత శుక్రవారం దేవునికి సంబంధించిన కట్టం కుండలు అయితే చక్కగా సున్నంతో పూజిస్తుంది. ఇంకా బయట హడావిడంతా ఇలా ఉందండి. ఇంకా వంటలు మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇవి ప్రిపేర్ చేశారు. ఇంకా అందరం అయితే లంచ్ చేసేసామండి. ఇంకా చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఇంకా ఓ వైపునైతే బాధ అండి. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత అయితే ఇప్పుడే ఫస్ట్ టైం అండి పెట్టుకోవడం అయితే. ఇంకా ఆ వెల్త్ అయితే లోటు లేదండి. ఇంకా ఎందరు ఉన్నా కానీ వాళ్ళు ఎవరు రారు. ఇంకా ఇంటి మొత్తం ఇంత బంధువులు ఉన్నా కానీ వాళ్ళు లేరు అన్న వేదన అయితే ఉంది. కానీ తప్పదు కదా, ఇక అమ్మ నాన్న ఇద్దరు పోయిన తర్వాత అయితే ఇప్పుడే ఫస్ట్ టైం అండి. ఇంకా ఈ ఇంట్లో సున్నాలు వేసిన తర్వాత అయితే శుభకార్యం చేయాలి అని అంటారు కదా. ఇంకా ఆ శుభకార్యం అయితే ఈ శుక్రవారం దేవుడు, ఇంకా వ్రతాలు అట్లాంటి పూజలు చేసుకోవాలి అని అంటారు. ఇంకా మా పెద్ద వదిన అండి, మేనత్త వాళ్ళ కూతురు, ఇందాక చిన్న వదినని చూపించాను కదా, వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. నాన్న వాళ్ళు 2 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. ఇంకా మా అల్లుడైతే వాళ్ళ నాన్నలాగా, వాళ్ళ తాతలాగా ఉన్నాడటండి. ఇంకా మా చెల్లెలు, మా మేనల్లుడు ఇద్దరు కూడా మా తాత పోలికలండి. ఇంకా పక్కింట్లో ఆంటీ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇది మా పాత ఇల్లు అండి. మా నాన్నగారు 3 ఇల్లు కట్టించారు అని చెప్పి మీకు ఇదివరకు వీడియోలో మా ఇంటి హోమ్ టూర్ వీడియోలో అయితే చూపించానండి. ఇది మా పాత ఇంటి అడుగు అన్నమాట. వాళ్ళైతే ఇలా చక్కగా రినోవేషన్ అయితే చేయించుకున్నారండి. ఇది ఇంకా 3వ అండి మేము అమ్మిన ఇల్లును. ఇల్లు ఇప్పటికీ 2 టైమ్స్ మార్చారు, ఇది 3rd టైం అండి. ఇల్లంతా న్యూగా రినోవేషన్ అయితే చేయించారు. ఇలా ఉంది. ఇంకా ఆంటీ అయితే మమ్మల్ని చూడగానే ఇంకా ఒకటే హ్యాపీగా ఫీల్ అయిందండి. ఇంకా పెద్దవాళ్ళు ఇంట్లో నుంచి కదలకుండా ఉంటారు కాబట్టి ఎవరైనా వెళ్తే చాలా హ్యాపీ. అందులో మళ్ళీ మేమంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ ఇంట్లో అంతా ఇలా ఉందండి. ఇంకా వాళ్ళ సోఫా సెట్ కూడా నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఆ సోఫాను కూడా చూపించేస్తాను. ఇంకా అత్తమ్మ అయితే ఒకటే ఏడుపు మమ్మల్ని చూసి, ఇంకా హ్యాపీ ఏడుపు. ఇంకా అబ్బాయి ఎన్ని రోజులు కనబడ్డరు అన్నట్టుగా ఇలా ఉంటుందండి. పెద్దవాళ్ళకైతే మమ్మల్ని ఇప్పుడు మా ఇల్లు అమ్మినప్పటి నుంచి కూడా ఇంకా మమ్మల్ని చూస్తుంది కాబట్టి ఇంకా మేమంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఈ సోఫా సెట్ అయితే నాకు నచ్చింది. ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూసేయండి. ఇంకా మా పాతింటి అడుగు అన్నమాట అండి. ఇది మా నాన్నగారు కట్టిన ఇల్లే. దీని పక్క నుంచి వరుసగా ఇంకా 2 ఇండ్లు ఉంటాయి. ఇంకా 3వ దాంట్లో అయితే మా ఇల్లు ఉందండి, మా పుట్టిల్లు. ఇదంతా ప్లేసెస్ ఇవన్నీ మా నాన్న తీసుకొని కట్టిన ఇండ్లేనండి.
కిటికన్ అయితే బట్టలు ఆరేసుకోవడానికి అన్నట్టుగా ఇంకా కట్టే అల్మారా ఇలాంటిది మా ఇంట్లో కూడా ఉంది, పుట్టింట్లో. ఈ బట్టల అల్మారా ఇవి బట్టలు ఆరేసుకునేటి అండి. ఎంత తక్కువ ప్లేస్ ఉన్నా కానీ చక్కగా బట్టలు ఆరేసుకోవచ్చు అని స్టాండ్ అయితే అక్కడ కనబడిందండి. ఇంకా పనిలో పనిగా మీ అందరికీ కూడా చూపించేద్దాము అని ఇంకా దాన్ని కూడా వీడియో తీశానండి. ఇంకా ఇల్లంతా అయితే ఇలా ఉందండి ఇంటి ముందు నుంచి. ఇంకా దీని పక్క నుంచి ఆ పక్కన ఇల్లు నానగట్టిందే, ఈ ఇల్లు నానగట్టిందే. ఇంకొకటి ఇప్పుడు మేము ఉండేది కూడా మా నాన్నగారు కట్టించిన ఇల్లేనండి. ఇంకా ఇంటికైతే వెళ్ళేసరికి మా బావ అయితే వచ్చారు, మా నాటి పక్క బావ అన్నట్టు. ఇంకా టీ టైం కావడంతో అందరం అయితే ఈవినింగ్ టీస్ అయితే తాగుతున్నాము. ఇంకా పంతులు గారు కూడా వచ్చేసారండి. ఇంకా శుక్రవారం దేవుడికి పెట్టడానికి అన్నట్టుగా అయ్యగారు, ఇంకా మా అన్న అండి. ఇంతకుముందు మా చిన్న వదిన చూపించాను కదా, ఆ అన్నయ్య, మా మేనత్త వాళ్ళ కొడుకులు, మా చెల్లెలు, మా అక్క, మా తమ్ముడు, ఇంకా మా మరదల వాళ్ళ బావ అండి. ఇంకా ఈవినింగ్ అయితే శుక్రవారం దేవుడికి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి ఇలా రెడీ అయిన తర్వాత అయితే మా గెటప్ అయితే ఇలా ఉందండి. మా తమ్ముని కూతురు, మా మేనకోడలు అన్నమాట. ఇంకా ఇలా మేమైతే చక్కగా రెడీ అయిపోయాము. ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారు. శుక్రవారం దేవుడు అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా భజన ఉన్నట్టుగా అలాగే ఉంచేస్తాను. ఇంకా మా మరదల వాళ్ళ పెద్దక్క అండి. ఇంకా అందరైతే బంధువులు రావడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా పాపదైతే నెక్లెస్ బాగుందండి, ఇప్పుడైతే ట్రెండ్ అండి అవన్నీ కూడాను. ఇలా ఉందండి ఇల్లంతా హడావిడిగా. ఇంకా అయ్యగారు చదివే మంత్రాలన్నీ అలాగే ఉంచేస్తాను. ఇంకా అమ్మవారి ప్రసాదాల్లోకి 5 దొప్పెల్లా పెట్టేసినాం. ఇంక ఇవైతే మా అమ్మ వాళ్ళ పుట్టింటి వైపు అండి, పిన్ని చెల్లెలు. ఇదివరకు మా వినయ్ ఓ ఇంటివాడయ్యాడు అనే వీడియోలో అయితే వీళ్ళ గురించి అయితే షేర్ చేశానండి. అమ్మ వాళ్ళ మేనమామ కొడుకు. ఇంకా మనమైతే ఇప్పుడు శుక్రవారం దేవుడు మంత్రాలన్నీ అలాగే వినేద్దామండి. మరి పిన్ని బాబాయ్ అయితే ఇప్పుడే వచ్చారు, పిన్ని బాబాయ్ చెల్లెలు. అరే సౌండ్ తక్కువ వాయిస్ ఇస్తాను, సౌండ్ తక్కువ. కుంకుమ బుక సమర్పయామి, బుక గులాలు సమర్పయామి. శరణ్ శరణ్ శరణ్. మీరు కూడా చూడు, డాడీ ఎత్తుకోవడం కట్టేయాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. శరణ్ 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 వేసి దండం పెట్టాలి గట్లా. శరణి కూడా కట్టుకున్నాడు. బయట వేరే లోపలికి రాదు కదా. భూతాల మందు ప్రఖ్యాతి విరచిన తల్లి, భూతాల మందు ప్రఖ్యాతి విరచిన తల్లి, భూతాల మందు ప్రఖ్యాతి విరచిన తల్లి, భూతాల మందు ప్రఖ్యాతి
వెలుగుచున్నావు సీతమ్మ నీకు వందనము అమ్మ ఇల్లు బయలు వెళ్ళి పొంగ గల్లవాడే పని పాయ దొంగ అమ్మ ఇల్లు బయలు వెళ్ళి పొంగ గల్లవాడే పని పాయ దొంగ అమ్మ అల్లమదాసుని వీరమల్లి కృప అల్లమదాసుని వీరమల్లి కృప అల్లమదాసుని వీరమల్లి కృప అల్లమదాసుని వీరమల్లి కృప చల్లని రక్షించు పల్లెన పాతల్లి సీతమ్మ నీకు మంగళము అమ్మ పరమ భక్తి ముదీసి అమ్మ పరమ భక్తి ముదీసి దివ్యమరేని మాటుదాసి అమ్మ హరమురలే కను అగ్నేయమును దాడి హరమురలే కను అగ్నేయమును దాడి హరమురలే కను అగ్నేయమును దాడి హరమురలే కను అగ్నేయమును దాడి వెలుగుచి చూసు దక్షరమయును తల్లి సీతమ్మ నీకు మంగళము సీతమ్మ నీకు మంగళము లోక మాత నీకు జయ మంగళము కూరాడు ఇలా ఉంది ఈశ్వరునికి నిత్య మంగళం సుందరి గౌరమ్మకి ఇప్పుడు శుభ మంగళం బుసు బుసుమని పడిగే లేచి మెడలో మంగళ్యాలు గోపాలు ఎత్తుకొని బుద్ధం ఎత్తుకొని తిరిగే స్వామికి చక్కని మూడు కన్నుల మహానుభావుడు ముసాలివాడు సాంబశివుడు మూడు కన్నుల మహానుభావుడు సాలివాడు సాంబశివుడు ఆది అంతం లేనివాడు ఆ జ్యోతులకే భావమల్లి సాంబశివుడు జయ మంగళం మాతాజీ సుందరి గౌరమ్మకి శుభ మంగళం ఏకనవా పార్వతీ పదల శంకర నూతన సనాతన మొత్తానికి శుక్రవారం దేవుడు అయితే కంప్లీట్ అయ్యి మంగళహారతి కూడా ఇచ్చేసాం. అందరినీ రమ్మని బయట వాళ్ళని ఉంటే హారతికి రమ్మని బాగా వాళ్ళని ఉన్నారా ఇంటికి వస్తాడు అత్తాడు. తెలుసు నాకు కూడా వచ్చింది భవానీ భవానీ మహాదేవ 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 భవానీ 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 గజమమ మహాదేవ 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 గజనని భవానీ 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 గజమమ ఏకనవా పార్వతీ
పద శంకర నూతన సనాతన భక్త శరణ సర్వే జన చలి జానమంటే శుక్రవారం దేవుడు అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మంగళహారతి ఇచ్చిన తర్వాత అయితే ఇలా కొబ్బరికాయలు కొట్టి ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకునేటప్పుడు ఇంకా ఆలయాలారా ఆజ్ఞ అది ఇది అని అనిపించేది అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా కుటుంబ సభ్యులంతా కూడా తలా ఒక టెంకాయ అయితే కొట్టారు. ఇంకా కూరాడ దగ్గర కూడా ఇంకా మా మేనవదిన అయితే మంగళహారతి పాట అయితే చాలా బాగా పాడిందండి. శుక్రవారం దేవుడు అంటేనే భజనలు మంగళహారతులు అండి. ఇంకా అవన్నీ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా ఈ భజన పాటలన్నీ కూడాను ఇంకా వినేయండి. అయ్యా 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 పలానికి ఆజ్ఞాన అయ్యా పలారానికి ఆజ్ఞన అందరూ అయ్యా పలారానికి ఆజ్ఞన అయ్యా అయ్యా పలారానికి ఆజ్ఞన అయ్యా పలారానికి ఆజ్ఞన అమ్మవారంగా అయ్యా పలారానికి ఆజ్ఞన అందరి భక్తులంగా శంకర మహాదర శంకర నూతన సనాతన భక్త శరణ్ 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 ఓకే ఇప్పుడు ప్రసాదం అనాలి సార్. అయ్యా ప్రసాదానికి ఆజ్ఞన అయ్యా ప్రసాదానికి ఆజ్ఞన బ్రహ్మాజ్ఞ అయ్యా ప్రసాదానికి ఆజ్ఞన విష్ణువాజ్ఞ అయ్యా ప్రసాదానికి ఆజ్ఞన శంకరునాజ్ఞ అయ్యా ప్రసాదానికి ఆజ్ఞన అమ్మవారాజ్ఞ అయ్యా ప్రసాదానికి ఆజ్ఞన అందరి భక్తులంగా శంకర మహాదేవ హర శరణ శరణ్ ఇంకొకసారి ఉంటుందా? కొంచెం దాగి అరి కొంచెం బంగారి ముద్దుగుమ్మ గోరంట పువ్వులు గోరంట పువ్వులు గొజ్జంగి పువ్వులు పూలు పారజాతి పూలు పైడి తంగడ పూలు పారిజాతి పూలు పైడి తంగడ పూలు పారిజాత పూలు పువ్వుతో కొట్టినాము పువ్వుతో కోడినామాలు గౌరమ్మ గౌరమ్మ మాటి మాటికి మొక్కులు కన్ను వల్లేసిన సింగులు కన్ను వల్లేసిన సింగులు ఆడంగా గౌరమ్మ చూపితే ఆనందము గౌరమ్మ చూస్తే ఆనందము గౌరమ్మ పాడిన వారికి పరమితో వినను వారికి విష్ణులోకములు వినను వారికి విష్ణులోకములు కైలాస పదములు కన్నలు వారికి కైలాస పరములు కన్నలు వారికి కైలాస పరములు పాపు జన్మనిద్దుమా గౌరమ్మ పసుపు జన్మనిద్దుమా గౌరమ్మ శరణ్ 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 పట్టుకో ఎడు చేతులు పట్టుకోవాలి అది ప్రధాన పెట్ట పురుషులు ప్రసాదం పెట్టండి తీసుకొని పట్టుకోవాలి ఇది పడేకు చేతిలో కిలో పెట్టుకోవాలి కదా అప్పని ఆ చేతిలో లెఫ్ట్ హ్యాండ్ పట్టుకో చేతి మీ కురికి ముజే పట్టుకోరా చీమై పట్టుకోరా ఓకే శరణ్ 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 ముప్పడుతుంది కాదు రైట్ సార్ అయ్యా ప్రసాదానికి అయ్యా ప్రసాదానికి ఆజ్ఞన
అయ్యా ప్రశాంత్ కాజ్ఞన విష్ణుమాన్య అయ్యా ప్రశాంత్ కాజ్ఞన శంకరమాన్య అయ్యా ప్రశాంత్ కాజ్ఞన అమ్మవారన్య అయ్యా ప్రశాంత్ కాజ్ఞన అందరి భక్తులను శంకర మహాదేవ శరణ్ 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 ఇప్పటి ఆ దాగి పసారి ఎంత ఓకే సప్పుడు రావాలి శరణ్ 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 నువ్వు సప్పుడు రావాలి బిడ్డ రాకుండా నిండు ఉండాలి శరణ్ 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 వద్దు వెళ్తుడు శరణ్ 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 అశంకన్న నూతన భక్త మహేశ్వర శరణ్ మూడు పక్క పెట్టండి తీరాలి కదా ఆగాగు దేవి ఆవిడ ఆ నైవేద్యం మీరు ఇంట్లో చేయాలి అది మీ నలుగురు తినాలి అది గుర్తుపెట్టుకోండి దా నువ్వు పక్క దా కింద కూర్చోవాలి కళ్ళు పోసేయాలి. గుడ్ వెరీ గుడ్ కొద్దిగా జరగాలి. ఏ మంచిగా నాన్న, జూమో లేదు బిడ్డ అమ్మవారి కళ్ళు కూర్చో బిడ్డ గంటకి అట్లా కూర్చోండి కదా కొంచెం జరి కూర్చోండి విలాసాలు కావాలి. ఇలా అయితే శుక్రవారం దేవుడు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఘట్టం కుండలు అయితే ఈ వైపున ఇక్కడనైతే మా పుట్టింట్లో అయితే 2 పెట్టారండి. ఇంకా మా అత్తగారింట్లో అయితే ఒకటే ఘట్టం కుండ పెడతారు. ఇంకా కింద పోసిన గింజలు కూడా ఒక గ్లాస్తో కొలుచుకొని ఏ గ్లాస్తో అయితే కొలుస్తామో ఆ గ్లాస్తో కొలిస్తే ఒక అరిచే గుంటడి ఎక్కువ రావాలి అంటారంటే. ఇంకా మా పుట్టింటి వైపు అయితే నేను ఎప్పుడు గమనించలేదు, కానీ ఈరోజైతే చూస్తూ మీకు కూడా చూపిస్తున్నానండి. ఒక 5 గింజలు లోపలికి కుండల దాకా చేతి పెట్టి ఒక 5 ఇట్లా చప్పుడు రాకుండా వెయ్యాలటండి. ఇంక ఇదైతే కొత్త విషయం అండి. ఇంకా అంతలోపు అయితే బంధువులు అందరూ స్టార్ట్ అయిపోయారండి. ఇంకా లంచ్ టైం కూడా కావడంతో అందరూ డిన్నర్ అయితే చేసేసామండి. చాలా హ్యాపీగా ఇంకా మా మరదల వాళ్ళ పెద్దక్క కూతురు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలండి. ఇంకా వదిన గారు అయితే ఇంకా ఇక్కడ కూర్చున్న అమ్మాయి అయితే మా మరదల వాళ్ళ పెద్దక్క కూతురండి. మా చిన్న చెల్లెలు, మా మరదల వాళ్ళ అత్తమ్మ, ఇంకా మా మరదల వాళ్ళ పెద్దక్క, ఇలా అందరూ ఇంకా వాళ్ళ తరపు బంధువులు, మా తరపు బంధువులు, ఇంకా మా చిన్న కూతురు, చిన్నల్లుడు, ఇంకా ఎక్సైజ్ ఆఫీసర్ కారు అని ఇంకా మీకు మా బావగారు రిటైర్మెంట్ ఫంక్షన్లో అయితే పరిచయం చేశాను. మా రెండో అక్కయ్య, ఇంకా శారీ బాగుంది కలంకారీ ప్రింట్ అని ఇంకా అలా చూశానండి. ఇంకా అందరం కలిసి వచ్చిన బంధువులందరితో ఇలా సందడిగా హడావిడిగా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నామండి. ఇంకా మా చిన్నమ్మ అండి, మా అమ్మ వాళ్ళు 2 అక్క చెల్లెళ్ళు, 1 తమ్ముడు కదా, ఇంకా అమ్మ లేదు, మేనమామ లేదండి. ఇంకా మా చిన్నమ్మ ఉంది. ఇంకా చిన్నబాబును కూడా ఇదివరకు మా వినయ్ ఓ ఇంటివాడ అనే వీడియోలో చూపించానండి. ఇంకా మా చెల్లెలి కొడుకు వీడైతే ఇంకా మా కూతురు వాళ్ళ పాప అండి, మా మనమరాలు. ఇంకా వీళ్ళైతే మా మేనత్త వాళ్ళ కూతురు పిల్లలు, ఇంకా మా మరదలండి. ఇంకా మనం బోనాలప్పుడైతే వీళ్ళని మా తమ్ముడు మరదలను పరిచయం చేసిన మా చిన్నమ్మ వాళ్ళ చిన్న కోడలు. ఇంకా మా బావ అండి, ఇంకా భాగ్యరాజ ఫంక్షన్ హాలు వాళ్ళదే. ఇంకా అన్నయ్య, ఇంకా మా చెల్లెలు వాళ్ళ ఆడపడుచు వాళ్ళ భర్త, ఇంకా మాకు ఇటు మా నాన్న వాళ్ళ అక్క కూతురు అల్లుడు అన్నమాట అండి. ఇంకా మా చిన్న కొడుకు కూడా చక్కగా కంకణం అయితే కట్టించేశాడండి. ఇలా హ్యాపీగా సందడిగా చాలా రోజుల తర్వాత దాదాపు 9 ఏళ్ళ గ్యాప్ అండి. ఇంకా మా రెండో అక్కయ్య వాళ్ళ కూతురు మనవడు మీకు ఇదివరకు వీడియోలో షేర్ చేశానండి. ఇంకా వాళ్ళను కూడాను ఇంకా మామయ్య అని అయితే తమ్ముని దగ్గరికి వచ్చి ఇలా చక్కగా మాట్లాడుతూ ఉంది. ఇంకా డిన్నర్ అండి, నైట్ డిన్నర్ అంతా ఇలా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ భోజనం చేసేసారు. మా చిన్నబాబు, మా బావ, ఇంకా మా చెల్లెలి ఫ్రెండ్ అండి, క్లోజ్ ఫ్రెండ్. ఇంకా మనం గాయత్రి టెంపుల్లో మా ఫ్రెండ్ పాడిన పాట అని పెట్టాను కదండి, ఇంకా ఆవిడేనండి. ఆ పాట పాడింది అయితే ఈ ఫ్రెండే. ఇప్పుడైతే ఇన్ని రోజులకు మీకు పరిచయం చేశాను. ఇంకా వచ్చిన బంధువులందరితో, ఇంకా మా మేనమామ వాళ్ళు, మేనత్త వాళ్ళు, ఇంకా వినయ్ ఓ ఇంటివాడు అయ్యాడని వీడియో పెట్టాను కదండి. ఇంకా త్వరలోనే పప్పన్నం తినిపిస్తాడు అని చెప్పాను కదా. ఇంకా వాడి పెళ్లి రోజు అయితే రానే వచ్చేసిందండి. ఇంకా పోషమ్మ హల్దీ వీడే అండి పెళ్లి కొడుకు అయితే. వీడి పెళ్లి కోసమే నేనైతే వచ్చాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాగానే తెల్లవారే వీడి పెద్ద పోషమ్మ ఉంటుంది, పెళ్లి పోషమ్మ, హల్దీ, పెళ్ళి అన్ని వీడియోస్ ఇంకా లైన్గా వస్తూ ఉంటాయండి. మిస్ కాకుండా చూసేయండి.